ఆత్మహత్యల్లో 5 మత్తు బానిసలవే. మద్యం మాదక ద్రవ్యాలు అలవాటై 4 ఏళ్లలో 1638 మంది బలవన్మరణాలు. పంజాబ్ ఉత్తరప్రదేశ్ మించి బలవంతపు చావులు. 5 ఏళ్ల జగన్ పాలనలో డ్రగ్స్ గంజాయి కేంద్రంగా మారిన రాష్ట్రం. ఆ ఫలితమే ఈ ఆత్మహత్యలు. ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ గంజాయి కేంద్రంగా మార్చేసిన జగన్ ప్రజల ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఇవి రాష్ట్రంలో ప్రతి మూలకు వ్యాపించే వాటి అందుబాటు వినియోగం విపరీతంగా పెరిగిపోయి దీంతో మాదక ద్రవ్యాలకు బానిసలైన అనేక మంది వాటిని అధికంగా తీసుకోవడం వల్ల మానసికంగా దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ జమానాలో 2019 నుంచి 22 మధ్య 30,430 మంది ఆత్మహత్యలు చేసుకోగా వాళ్ళలో 1638 మంది మాదక ద్రవ్యాలు మద్యానికి బానిసలై ప్రాణాలు తీసుకున్నవారంటే రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి 100 మందిలో 5 మత్తు బానిసలు ఉండటం ఈ రక్కసి ఎంత ప్రమాదకరంగా కోరలు సాచిందో కళ్ళకు కడుతోంది. మరి మిగతా 95 కారణాలు ఎవరు? చంద్రబాబా? ఇది ఒక విచిత్రం. మొత్తం మీద 1500 మంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నటువంటి. ఇక్కడ విశేషం ఏంటంటే లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టిన చంద్రబాబు గొప్పోడయ్యాడు. మామూలు మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూములు పెట్టినోడు గొప్పోడయ్యాడు. అప్పట్లో గంజాయి కారణంగా గంజాయి అడ్డకోలుగా అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పి ఒక ఎమ్మెల్యేనే కాల్చి చంపారు మావోయిస్టులు. అప్పుడు గంజాయి ఏమీ లేదు, ఇప్పుడు గంజాయి ఎక్కువ నడుస్తుంది అన్నటువంటి. గంజాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. తెలంగాణలో ఎక్కడి నుంచి వస్తుంది, దేశమంతా ఎక్కడి నుంచి వస్తుంది. గంజాయి డ్రగ్స్ అనేటువంటిది ఒక వ్యసనంలాగా చూడాలి. దాన్ని రాజకీయ పార్టీల కోణంలో నుంచి పత్రికలు వార్తలు రాసిన తర్వాత ఇక దర్జాగా ఈ అక్రమార్కులు లేకపోతే స్మగ్లర్లు హ్యాపీగా బతికేస్తారు. ఎందుకంటే పట్టుకున్నప్పుడు ఎవడో ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్తే దర్యాప్తు అంతా అడిపోతుంది, వాళ్ళని కాపాడేటటువంటి పని జరుగుతుంది. దొంగలకి తాళాలు ఇస్తున్నాయి మీడియా సంస్థలు. ఇంతకంటే దిగజారుడు జర్నలిజం మరెక్కడా లేదేమో. వాళ్ళ బుద్ధే అట్లా వక్రీకరణ కాబట్టి ఎవడేం చేయలేకపోతే.